ओम सद्गुरु श्री राजमात्रे नमः। सर्वेषां कृते स्वागतम्। एतस्मिन् श्री राजमाताश्रमे श्री राजमाता देव्याः आशीर्वादेन एषः कार्यक्रमः प्रचलति। संस्कृत भारती संस्थायाः राष्ट्रस्थायी सम्मेलनम् अत्र चलति इति सन्तोषस्य विषयः। भवन्तः अस्माकम् आतिथ्यं स्वीकुर्वन्तु। उत्साहेन संस्कृत भाषा प्रचारं कुर्वन्तु। संस्कृत कार्ये अस्माकम् आश्रम पक्षतः सर्वदा सहकारः भविष्यन्ति। सर्वेषां कृते अभिनन्दनानि अभिनन्दनानि। जयतु संस्कृतं, जयतु भारतम्। అటువంటి మహోదయ నారి మరియు పురుష సంస్కృతం రాదు, వచ్చింది మాట్లాడతాను 2 నిమిషాలు. మీ యొక్క ప్రయత్నం నాకు తెలిసి ఎంతో మంది ఇక్కడ మహానుభావులు ఉన్నారు. వారి జ్ఞానంలో ఒక ఇసుకరైనంత కూడా మాకు ఉండదని భావిస్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. మొదట మరి వీరందరూ ఒక 3 నెలల నుంచి వచ్చి మన ఆశ్రమంలో ఈ యొక్క సంస్కృత భారతి ఈ యొక్క సంస్కృతాన్ని అభివృద్ధి చేయాలి అనే యొక్క సత్సంకల్పాలను తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ఆ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. సంస్కృతం అనేది ప్రాచీనమైనది, మొదటి భాష. నేడు ఈ యొక్క ఐటీ కాలంలో కోడ్ లాంగ్వేజ్ రాయాలన్నా కూడా ఈ సంస్కృత భాషనే ప్రామాణికంగా తీసుకుంటున్నారని ఒక నానుడి లేదా వినికిడి. అది ఎంతవరకు కరెక్ట్ నాకు కూడా తెలియదు. సో ఏ భాష అయినా సనాతన ధర్మానికి మొదటి భాష, దైవ భాష సంస్కృత భాష అని నాకు తెలిసినంత వరకు, నాకున్న పరిజ్ఞానాన్ని వరకు నేను దాన్ని విశ్వసిస్తున్నాను. సో ఇక్కడికి ఇంత సంఖ్యలో శ్రీ రాజమాతాదేవి ఆశ్రమానికి విచ్చేసి సంస్కృత ప్రచారానికి, సంస్కృత భాషాభివృద్ధికి మీరందరూ కంకణబద్ధులై ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సంస్కృత భాషాభివృద్ధికి మా వంతు, మా పాఠశాల తరఫున సార్ని కూడా అడుగున్నాం మేము. సార్, ఒక ఎవరైనా ఉపాధ్యాయులు లేదా అధ్యాపకులు ఉంటే నెలకు, వారానికో ఒకరోజు మా పాఠశాలలో కూడా మా విద్యార్థులకు లేదా మా ఆశ్రమంలో సంస్కృత భాష అభివృద్ధికి మేము కూడా దోహదపడతాం, ఎవరినైనా ఒకరిని మాకు ఏర్పాటు చేయండి అని కోరాం. ఖచ్చితంగా మేము పరిశీలిస్తాం సార్ అన్నారు. సో ఇదే నాకున్నటువంటి జ్ఞానం. సంస్కృత భాష అభివృద్ధికి మా వంతు మేము కూడా కృషి చేస్తాం. మీరు ఇప్పుడే కాదు, ఇంకెన్నిసార్లు వచ్చినా ఈ భాషా అభివృద్ధికి మా ఆశ్రమం తరపున మీకు ఎప్పుడు మేము రుణపడి, అది ఒక అవకాశంగా భావించి భాషాభివృద్ధికి ఖచ్చితంగా అమ్మగారి తరపున మేము మీకు సహాయ సహకారాలు ఎల్లవేళ అందిస్తామని వినమ్రపూర్వకంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, సెలవు. ఓం తత్సత్. సైన్స్ దినోత్సవ వేడుక జరుపుకుంటున్నాం. దానికి ఇస్రో వాళ్ళు 100 రాకెట్లు ప్రయోగించిన సందర్భంగా మన పాఠశాలలో కూడా 100 రాకెట్ నమూనాలను తయారు చేసి పిల్లల్లో అవగాహన కల్పించడానికి ఆ చిన్న ప్రయత్నం పెట్టుకున్నాం. దానికి ఇస్రో శాస్త్రవేత్తలు కూడా వస్తున్నారు, ఎంఈఓ వస్తున్నారు, అలాగే ఇతర అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సైన్స్ టీచర్లు అందరూ వస్తున్నారు. సో ఆ కార్యక్రమం మేము నిమగ్నమైనా, మీరు అన్నిదా భావించద్దు. సమయం ఉంటే ఖచ్చితంగా పూర్తి అయ్యే వరకు ఉండేవాళ్ళని మధ్యలో ఖచ్చితంగా కలుసుకుంటాం. సెలవు ఇవ్వాల్సిన కోరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు ప్రసాద్ మహోదయ.